అందరికీ నమస్కారం అండి. నా పేరు నవీన్ కుమార్. నేను అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. బిగ్ బాస్ షో గురించి కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్లీ బిగ్ బాస్ షోలో గేమ్స్ ఎందుకు పెడుతున్నారో నాకు బిగ్ బాస్ ఎందుకు ఇలాంటి గేమ్స్ పెడుతున్నారంటే నాకు అర్థం కావట్లేదు. గేమ్ అనేది గేమ్ లాగా ఆడాలి, అందుకే గేమ్స్ పెడతారు. అలా కాదని వాళ్ళు మాట్లాడుకొని గేమ్స్ ఆడడం ఏంటండి బిగ్ బాస్ షోలో? ఇప్పుడు కౌశల్ గారిని ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు టార్గెట్ చేసి అతన్ని అందరూ కలిసి హింసిస్తున్నారు. ఇప్పుడు ఉన్న మిగతా కంటెస్టెంట్స్ అందరూ కౌశల్ మీద పడి ఎందుకండి అలా ఏడుస్తున్నారు? కౌశల్ ఒకడే దొరికాడా మీకు? అసలు దీప్తి గారు, గీతా మాధురి, తనీష్, సామ్రాట్, రోల్ వీళ్ళందరూ కౌశల్ మీద పడి ఎందుకు అలా ఏడుస్తున్నారు కుక్కల్లాగా? ఈ కుక్కల్లా అనే మాట గురించి ఇంకోటి చెప్పాలి. మొన్న కౌశల్ గారు అన్నారు కుక్కల్లాగా మీద పడుతున్నారని. అది ఏదో సామెత మాదిరి అన్నాడు. యాక్చువల్లీ ఆ చిన్న విషయాన్ని పట్టుకొని ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు బిగ్ బాస్లోని మిగతా కంటెస్టెంట్స్? యాక్చువల్లీ కుక్కల్లాగానే అరుస్తున్నారు వాళ్ళు కౌశల్ గారి మీద. కౌశల్ గారు ఫస్ట్ నుంచి గేమ్ షో లాగా ఆడాలని అనుకుంటున్నాడు. ఎలాంటి రిలేషన్షిప్స్ పెట్టుకోకుండా గేమ్ షో లాగానే ఆడాలని అనుకుంటూ గేమ్ మాదిరే ఆడుతున్నాడు. వీళ్ళందరూ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకొని ఒకరి మీద ఒకరు రిలేషన్షిప్ లాస్ అవుతాయని చెప్పి గేమ్ లాగా ఆడుకోకుండా వాళ్ళ పర్సనల్ గేమ్ మాదిరి ఆడుకుంటున్నారు. బిగ్ బాస్ చెప్పిన ఏ ఒక్క రూల్ అయినా వాళ్ళు పాటిస్తున్నారా? మొన్న ఇసుక టాస్క్ పెట్టారు. ఇసుక టాస్క్ పెట్టినప్పుడు ముగ్గురు కంటెస్టెంట్స్ ఇసుకని కాపాడుకోవాలి, మిగతా వాళ్ళు దాన్ని బయటికి ఇసుక వేసేయాలని అందరికీ చెప్పారు బిగ్ బాస్. ఇసుకని కాపాడాల్సిన వాళ్ళు కాపాడుకుంటున్నారు, ఓకే. కానీ ఇసుకని కంటైనర్ నుంచి బయటికి తోసేయాల్సిన వాళ్ళు కూడా ఇసుకని ఎందుకు కాపాడుతున్నారు? ఇప్పుడు రోల్ రైడ్ కంటైనర్ నుంచి ఇసుకని బయటికి తోసేయాలి. అలా అని తనీష్, సామ్రాట్ ఇద్దరు రోల్కి ఎందుకు సపోర్ట్ చేశారు? ఇంకా గేమ్ పెట్టడానికి అర్థమేముంది? కౌశల్ గారిది కంటైనర్ అయితే పూర్తిగా స్మాష్ చేశారు. ఆ ఫస్ట్ రౌండ్లో అయితే ప్రాపర్టీని నాశనం చేయకూడదు అని ఏం చెప్పలేదు, ప్రాపర్టీని అంతా నాశనం చేశారు. నెక్స్ట్ రౌండ్ చూసేసరికి ఇది బిగ్ బాస్ ఎలా ఆలోచించాడో ఏమో తెలియదు, కానీ ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి ఏమన్నా సంబంధం ఉందా? సెకండ్ రౌండ్లో అసలు వాళ్ళకి తగినట్టుగానే బిగ్ బాస్ చేశాడు. అంటే కౌశల్కి ఆపోజిట్గా జరిగినట్టే ఉంది అక్కడ. మిగతా వాళ్ళందరినీ హైలైట్ చేయాలని వాళ్ళనే ముందుకు పోనిచ్చేలా ఉంది గేమ్ అయితే. అది అలాంటి గేమ్లు ఎందుకు కండక్ట్ చేస్తున్నట్టు బిగ్ బాస్? వేస్ట్ కదా అవన్నీ. అసలు కౌశల్ గారి గురించి చెప్పాలనుకుంటే అతని యాటిట్యూడే ఇంతమంది ప్రజల అభిమానాన్ని గెలుపొందడానికి కారణమైంది. అతడి యాటిట్యూడ్, పర్ఫార్మెన్స్ అందరికీ చాలా బాగా నచ్చింది. అతను ఏమి అనుకుంటే అదే, మనసులో ఏమనుకుంటే అదే బయటికి చెప్తాడు, అదే చేస్తాడు కూడా. గేమ్ ఆడడానికి వచ్చాను, గేమ్ మాత్రమే ఆడతాను, ఎలాంటి రిలేషన్స్ పెట్టుకొని అని ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తాడు. ఇప్పటికీ అదే పాటిస్తున్నాడు. మిగతా వాళ్ళు అనవసరంగా అతన్ని టార్గెట్ చేసి రాద్ధాంతం, కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు మిగతా వాళ్ళు. ఈ తనీష్ గాడు ఏంటి అలా రెచ్చిపోతున్నాడు? నువ్వు బయటికి రారా, గేట్ బయటికి రారా చూసుకుందాం అనుకుంటున్నాడు. అసలు తనీష్ గాడు ఏమనుకుంటున్నాడు? వాడేం పెద్ద తోపు అనుకుంటున్నాడా? బయటికి వచ్చి కౌశల్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు? కౌశల్ని ఏం చేస్తాడో ఫస్ట్ తనీష్ గారిని బయటికి పంపించండి చూద్దాం. తనీష్ని ఒకసారి బయటికి పంపించండి. ప్రజలందరి అభిష్టం మేరకు కోరిక తనీష్ బయటకు వస్తే అతన్ని ఏం చేస్తాడో మేము చూడాలనుకుంటున్నాం. అది తలుచుకుంటుంటే గేమ్ షో చూస్తుంటే ఎప్పుడు ఎమోషన్ కానీ వాళ్ళు కూడా ఎమోషన్ అయిపోతున్నారు. అంతలా గేమ్ కండక్ట్ చేస్తున్నారు. వాడు తనీష్ అలా చేస్తాడు, బయటికి రమ్మని, బయటికి రండి, బయటికి రా చూసుకుందాం అంటే ఒకసారి బయటికి పంపిస్తే అతన్ని కౌశల్ని ఏం చేస్తాడో మేము చూడాలనుకుంటున్నాం. కౌశల్ని ఏమైనా చేసి తర్వాత తనీష్ మేము చేసే వాటికి ఎలా ఎదుర్కొంటాడో అది కూడా చూస్తాం. బయటికి రా చూసుకుందాం, ఇక్కడ ఉన్నావు కాబట్టే బతికిపోతున్నావు నువ్వు గేమ్ ఆడడానికి వచ్చినావా లేక అందరినీ భయపెట్టించడానికి వచ్చినావా అని నేను తనీష్ని గట్టిగా అడుగుతున్నాను. ఇంకా మిగతా వాళ్ళ గురించి అసలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళ గురించి మాట్లాడినా వేస్ట్. అసలు రోళ్ళు, సామ్రాట్ అయితే పనికి మాలిన వెధవలు వాళ్ళు.